రిలేషనల్ డేటాబేస్‌లో మనకి 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ కీ. ఒక కాలేజ్‌లో 5 మంది రవి అనే పేరుతో ఉన్నారనుకుందాం. వీళ్ళని యూనిక్‌గా ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, వాళ్ళకి డిఫరెంట్ రోల్ నంబర్స్ ఇచ్చి. ఇట్లాగే డేటాబేస్‌లో మనకి చాలా రికార్డ్స్ ఉంటాయి. ఈ రికార్డ్స్‌ని యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసేదేనంటే ప్రైమరీ కీ. ఈ ప్రైమరీ కీ అనేది ఎప్పుడు కూడా యూనిక్‌గా ఉండాలి, డూప్లికేట్ అయ్యి ఉండకూడదు, అట్లాగే ఎంప్టీగా ఉండకూడదు. నెక్స్ట్ స్టూడెంట్స్‌కి మార్క్స్ ఎంటర్ చేయడానికి వేరే ఒక రిజిస్టర్ ఉంటదనుకుందాం. ఆ రిజిస్టర్‌లో మార్క్స్ ఎంటర్ చేసినప్పుడు రోల్ నంబర్‌తో పాటు ఎంటర్ చేస్తారు. ఇప్పుడు ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయని మనం ఎలా తెలుసుకుంటాం? అంటే రోల్ నంబర్ వల్లే. మార్క్స్ అనే రిజిస్టర్‌లో రోల్ నంబర్‌ని మనం ఏమంటామంటే ఫారెన్ కీ అంటాం. స్టూడెంట్స్ రిజిస్టర్‌లో మనం రోల్ నంబర్‌ని ఏమంటామంటే ప్రైమరీ కీ అంటాం. ఫారెన్ కీ ఏం చేస్తదంటే 2 టేబుల్స్‌ని జాయిన్ చేయడానికి హెల్ప్ అవుతది. ఇప్పుడు మనకి ప్రైమరీ కీ అనేది యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతది. అట్లాగే ఫారెన్ కీ అనేది 2 టేబుల్స్‌ని కనెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతది. నెక్స్ట్ వీడియోలో మనం ఎస్‌క్యూఎల్‌లో ఉండే కన్‌స్ట్రెయింట్స్ ఏంటి అని చూద్దాం.